అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. ఇప్పుడు నార్మల్గా అంబటి రాంబాబు గారి మీదే కౌంటర్ ఇది. బట్ మీకు ఈ కౌంటర్ అర్థం కావాలంటే ఒక ఇష్యూ, ఒక కేసు మీకు అర్థం కావాలి. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమన్నారన్న అంశం మీకు అర్థం కావాలి. అది అర్థం కావాలి అంటే పరకామణి కేసు అసలు ఏంటి, శ్రీవారి కోసం ఉండిలో డబ్బులు వేస్తున్న భక్తుల డబ్బు ఏదైతే ఉందో, కానుక ఏదైతే ఉందో అది సేఫేనా, ఇది మీకు అర్థమైతే అసలు ఈ కేసు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యాఖ్యల మీద, దానికి అంబటి రాంబాబు ఏం కౌంటర్ ఇచ్చారు, దానికి నేనేం కౌంటర్ ఇస్తున్నానో మీకు అర్థం అవుతుంది. లేదా మీకు అసలు ఏం అర్థం కాదు. స్ట్రైట్గా పాయింట్కి వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 2023లో టీటీడీలో కొత్త పరకామణి అంటే మీరు అదేదో అనుకోకండి. పరకామణి అనేది ప్లేస్, స్వామివారికి వచ్చిన డబ్బుల్ని లెక్కబెట్టే ప్లేస్ అది, ఓకేనా. ఆ పరకామణి కొత్త బిల్డింగ్లోకి మొత్తం ఆపరేషన్స్ అని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్న తరుణంలో ఏప్రిల్ 29, 2023, మీరు ఈ టైం లైన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 29, 2023లో 20 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్న ఒక జూనియర్ క్లర్క్ సివి రవికుమార్ అనే వ్యక్తి తన అండర్ గార్మెంట్స్లో, అంటే లోదుస్తుల్లో డబ్బుల్ని లెక్క పెడుతున్నప్పుడు డబ్బుల్ని లోపలికి ఇలా వేస్తూ, మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది, మీరు చూడొచ్చు. దాదాపు అప్పుడు 20 ఏళ్ళగా పనిచేస్తున్న వ్యక్తి దాదాపుగా అప్పుడు పట్టుబడ్డాడు. ఎవరికి పట్టుబడ్డాడు? దాదాపు $900 అంటే 72,000 to 80,000 ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం. USD 900 అంటే 81 అయిపోద్ది ఇప్పుడు. సో ఆ లెక్క ప్రకారం 72,000 వరకు దొంగలిస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికేశాడు విత్ సీసీటీవీ ఫుటేజ్. ఎవరికి దొరికాడు? AVSO వై సతీష్ కుమార్ గారికి, ఆయన విజిలెన్స్ ఆఫీసర్ అక్కడ, ఆయనకి దొరికేశాడు, ఓకేనా. దీనికి సంబంధించి వై సతీష్ కుమార్ గారు FIR ఫైల్ చేసి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశారు. విజిలెన్స్ ఆఫీసర్ కదా, చేసినప్పుడు ఆ పోలీసు FIRలో ఏ సెక్షన్స్ నమోదయ్యాయంటే 379, 403, 411 అంటే దొంగతనం కేసు నమోదయ్యాయి. యాక్చువల్గా పెట్టాల్సిన కేసులు ఏంటి? నువ్వు ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం కదా చేసావు, స్వామివారి డబ్బులు దొంగతనం కదా చేసావు, మీద ఏ సెక్షన్లో పెట్టాలి? 409 కదా పెట్టాలి. ఎందుకు అది పెట్టకుండా ఎలా పెట్టారు? వైసీపీ గవర్నమెంటే జరిగింది ఇదంతా, 2023 నేను మాట్లాడేది. అలా పెట్టారు, ఓకే. తర్వాత సెప్టెంబర్ 9, 2023 ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు, FIR ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నప్పుడు, సెప్టెంబర్ 9, 2023న లోక్ అదాలత్ దగ్గరికి రాజీ దగ్గరికి వెళ్ళారు. రాజీ దగ్గరికి వెళ్తే అందులో రవికుమార్ గారు మరి అతని ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారంటే, నేను నిర్దోషిగా నన్ను విడుదల చేయాలి కాబట్టి నేను స్వామివారికి, ఏడుకొండల స్వామివారికి తనకు సంబంధించిన 7 అసెట్స్ని, దాదాపు 14.43 crores వాల్యుయేషన్ ఉన్న అసెట్స్ని నేను టీటీడీకి డొనేషన్గా ఇస్తాను అని చెప్పి అన్నారు. తర్వాత టీటీడీ బోర్డు దీనికి అనుమతి లేదని చెప్పి అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు 40 కోట్లు లంచాలు ఇచ్చినట్లు ఆరోపించారు, ఓకేనా. సో అప్పుడు 2023లో అదే నెలలోనే బీజేపీ నాయకులు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఉంటారు కదా, మీడియాలో కూడా చాలాసార్లు కనిపిస్తూ ఉంటారు, ఈ దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని బయటపెట్టి ఇది కేవలం మీకు దొరికిన $900 మాత్రమే కాదు, దాదాపు 100 కోట్ల పెద్ద దోపిడీ రాకెట్ జరిగిందని చెప్పి ఆయన ఆధారాలతో సహా మొత్తం దీని డబ్బులన్నీ రియల్ ఎస్టేట్లో లాండరింగ్ చేసి వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య పని, దీనికి దాదాపు ఆల్మోస్ట్ మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కూడా లింకులు ఉన్నాయి అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియో భయంకరంగా వైరల్ అయింది. ఇదిలా ఉండగా జూన్ 2024లో కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారుగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుగా వచ్చిన ప్రభుత్వం వచ్చింది. మనం ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చాం? టీటీడీ నిధుల్ని ఇలా చేస్తున్నారు, టీటీడీని భ్రష్టు పట్టించేశారు, నాశనం చేసేశారు, దీన్ని మేము కరెక్ట్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లో కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మోడీ గారు కూడా హామీ ఇస్తారు ఆటోమేటిక్గా, మీరు చేయండి అని చెప్పి, ఓకే. తర్వాత అక్టోబర్ 18 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్టోబర్ 18, 2025లో ఒక జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని వేశారు? టీటీడీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, మళ్ళీ దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి, దయచేసి దీన్ని మళ్ళీ దర్యాప్తు మొదలు పెట్టండి అని చెప్తే, దొంగతనాన్ని CID విభాగం చేపట్టాలని చెప్పి లంచానికి సంబంధించిన ఆరోపణల్ని ACBని హైకోర్టు ఆదేశించింది. తర్వాత టీటీడీ చరిత్రలో అది పెద్ద దొంగతనంగా దీన్ని అభివర్ణించారు, దీని గురించి చెప్పారు. డిసెంబర్ 2 విచారణకు హాజరు కావాలి AVSO వై సతీష్ కుమార్. AVSO వై సతీష్ కుమార్ ఎవరు మీకు గుర్తుందా? 2023లో నేను చెప్పాను ఇందాక, ఆయన ప్రూఫ్తో పట్టేసుకున్నాడు నిందితుడిని అని చెప్పి నేను చెప్పాను, మీకు గుర్తుందా? ఆ వ్యక్తి రైల్వే ట్రాక్, తాడిపత్రిలో రైల్వే ట్రాక్ సమీపంలో శవమై పడున్నాడు.
ఇంకో 4 డేస్లో హైకోర్టుకి వెళ్ళి అసలు ఎవరి ప్రెషర్ వల్ల ఆయన అప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చింది, 14 కోట్లకి నేను ఓకే అనుకోవాల్సి వచ్చింది, లోక్ అదాలత్ ముందు ఎందుకు సరైనగా ఉండాల్సి వచ్చింది, ఆ పెద్ద వ్యక్తులు ఎవరు 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 అని అనుకుంటున్నప్పుడు ఆయన చచ్చిపోయి పడున్నాడు. ఆ రవి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతను ఇప్పుడు ఎక్కడ దొరకట్లా, ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు కూడా. ఇప్పుడు చెప్పండి, ఇది మీకు చిన్న కేసులో కనిపిస్తుందా? ఏ యాంగిల్ నుంచి అయినా ఇది మీకు చిన్న కేసు అని అనిపిస్తుందా? దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సరేనండి, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు $9, అది చోరీ. చిన్న కేసు అంట జగన్మోహన్ రెడ్డి గారికి ఇది అని ఎటకారంగా చెప్పాలని చెప్తాడో, లేకపోతే మొన్న కూడా అదేదో గుడిలో లడ్డు అన్నాడు, అదేదో గుడి ఎలా అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు, అదేదో మేకులు అంటే ఎలా ఉంటుంది మీకు? సరదాగా అడుగుతున్నాను. ఇప్పుడు మతాల మీద నేను ఎప్పుడు మాట్లాడాల, అవే మేకులు అంట కొట్టారంట అంటే ఎలా ఉంటుంది? సో వెన్ యూఆర్ స్పీకింగ్ అబౌట్ రిలీజియన్, బీ కాన్షియస్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటుంది. దీనికి సంబంధించి ఇండియా టుడే పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇదిగో ఇలా మీ మాజీ ముఖ్యమంత్రి అలా అన్నాడు, దీని గురించి మీ స్పందన ఏంటి అని అంటే, ఆయన అడిగిన క్వశ్చన్కి ఈయన ఇదే ఇస్లామిక్ చెప్పగలరా, క్రైస్తవానికి చెప్పగలరా అన్నారు. వీడియో చూడండి. Tirumala also we saw Jagannath Reddy's statement on the Parakamani loot saying chinna neram chesaru. It's a small mistake. I think that shows, it doesn't matter. Would they dare to do the same thing for Islam? Would they dare to do this for their own religion? No, they won't. ఇప్పుడు దీనికి సంబంధించి అంబటి రాంబాబు గారు అసలు ఏమన్నారో వినే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏదో పవన్ కళ్యాణ్ గారు మత రాజకీయాలు చేస్తున్నాడంట, పవన్ కళ్యాణ్ గారు దారుణాలు చేస్తున్నాడంట, ఏదో ఆయన కష్టాలు ఆయనకు ఉన్నాయి. సో దాని గురించి మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అన్న అంబటి రాంబాబు గారు నాకు చాలా ఇష్టమైన మంత్రి, ఆయనలాగా అసలు ఎవరో పని చేయలేదు, ఎవరో ఎప్పటికీ చేయలేరేమో అనిపిస్తుంది నాకు ఒకసారి. సో అలాంటి మహానుభావులు పెద్దలు ఆయన మాట్లాడిన మాటలని ఒకసారి మనం విని మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. రాన్న అంబటి రాంబాబు అన్న చెప్పు. సరే, ఇంకోతే కొద్ది సేపటి క్రితమే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఓహో, సరే, ఇది పవన్ కళ్యాణ్ గారికి కొత్త ఏమీ కాదు. ఆయన చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడము, ప్రచారం చేయడం ఆయనకి సర్వదా అలవాటు అయిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చింది, ఎన్ని హామీ ఇచ్చాము, ఆ హామీలు నెరవేర్చాలా వద్దా అని దాని గురించి ఆలోచించారు. 100% సైకిల్ 21 సీట్లు తెచ్చుకున్నాం అంటే ఎమ్మెల్యేలు కూడా కలిపేశాడు. నువ్వు ఎమ్మెల్యే ఏంటి, నువ్వు ఎలా చెప్పేస్తావు రామన్న ఎమ్మెల్యేలు గాలికి వదిలేసాడని? ఎవరికి చెప్తావు ఇవన్నీ? అంటే ఎమ్మెల్యేలను గాలికి వదిలేకుండా ఉండాలంటే మీకులాగా స్క్రిప్ట్ ఇచ్చి మీరు వదిలేరు కదా పవన్ కళ్యాణ్ గారి మీద, అలా వదలాలా? ఏం మాట్లాడతారు? వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ కోసం చాలా పంటలు పడేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరిసిందగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసేటటువంటి కార్యక్రమం, విపరీతంగా చేసేటటువంటి కార్యక్రమం. ఈ విని 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 బోర్ కొట్టేసి కౌంటర్ చేయాలన్నా మాకు చిరాకు వచ్చేస్తుంది. అంబటి రాంబాబు, దారుణం ఇది. మీ బతుకులకి మీ వైసీపీ పుట్టిన కాడ నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి చంద్రబాబు ఏం చెప్తే అదే విని 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 బోర్ కొట్టేసింది. అక్కడేమో ప్రభుత్వంలో ఏమో పవన్ కళ్యాణ్ గారు నాలా యాక్ట్కి సంబంధించిన డబ్బులు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ గా పంచాయతీలు పంపించండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నా చంద్రబాబు నాయుడు ఏంటంటారు? అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకరి మీద ఒక భుజాలు వేసుకున్నారు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా, ఎప్పటి నుంచో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాగా అలా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఈయనే ఉంటాడు, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే పవన్ కళ్యాణ్ అది చేస్తాడు అని అంటాడు. ఈ రియాలిటీలోకి రా అంబటి రాంబాబు, నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదు ఇవి. యూఎస్లోకి వెళ్ళి రీల్స్ చేసుకోవడానికి, పెట్రోల్ ధరలాగా క్యాప్ ఒకటి పెట్టుకుని అడవులు తిరగడానికి, రియాలిటీలో రాజకీయాలు ఇవి. నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం ఏంటి? చెప్పు తీసుకు కొట్టేస్తారు. పిఠాపురంలో మాట ఉన్నాం అనుకో, వెళ్ళి చెప్పు తీసుకుని కొడతారు, చెప్పుతో కొడతారు. సుమారు 1.5 yearలో 700 కోట్లకు సంబంధించిన అభివృద్ధి జరిగింది ఈ పిఠాపురంలో. నేను చేశాను చూడు నేను 700 కోట్లు టెంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, డ్రైన్స్, మ్యాజిక్ డ్రైన్స్, ఇప్పుడు నెక్స్ట్ మ్యాజిక్ డ్రైన్స్ వస్తాయి, డ్రైన్స్ దగ్గర నుంచి, కోస్టల్ ఏరియా, కోస్టల్ వాల్, ఉప్పాడ తీర ప్రాంతం కోత గురవుతుంది, దానికి సంబంధించిన కోస్టల్ వాల్కి సంబంధించిన ప్రొటెక్షన్ వాల్ కూడా కేంద్రంతో మాట్లాడి, అమిత్ షాతో గారితో మాట్లాడి ఎప్పుడైనా చేశాడా? మీ పార్టీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే ఎప్పుడైనా చేశాడా? పులివెందులో ఉన్న సమస్యలకు సంబంధించి కేంద్ర నాయకులతో మాట్లాడారా? మాట్లాడలా. పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, సిగ్గుండి మాట్లాడు. నేను ఎవరికైనా నువ్వేం పట్టించుకున్నావు? ఎందుకు ఓడించేశాను నేను? ప్రజలు కూటమి కాబట్టి ఓడించేశాను అనుకో, నువ్వు కరెక్ట్గా పనిచేసింది కూటమి మీద ఇంకో 20 మంది వచ్చి కలిసి నువ్వే గెలుస్తావు. ఓకేనా? వద్దు. దరిద్ర పాలిటిక్స్, ఇంత పొలిటికల్ దారిద్ర్యాన్ని అంత పొలిటికల్ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారంటే ఆయన జనసేన నాయకుడైనటువంటి. ఎందుకు ఆయన 1 లక్ష కోట్లు తోపేసరికి జైల్లోకి వేస్తారా? ఎందుకు రాజకీయ దారిద్ర్యం? ఎందుకు చెప్పు? నువ్వు సంజనా సుకన్య అని చెప్పి ఆడియో రీల్స్ బయటకు వచ్చేసాయా? దేనికి? ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దానిలో
పరకామణి వ్యవహారం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తన సుదీర్ఘమైనటువంటి పరకామణి గురించి నేను చెప్పింది మీరు చూడకపోతే మళ్ళీ చూడండి. మీరు అది చూస్తేనే మీకు ఇది అర్థం అవుద్ది. ప్రెస్ మీట్ లో చాలా విషయాలు మాట్లాడారు. చాలా సూటిగా అనేకమైన ప్రశ్నలు ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. దానికి దేనికి సమాధానం చెప్పరు. పరకామణి వ్యవహారంలో జరిగినటువంటి ఒకనొక దొంగతనం, ఒక చోరీ, అది ఒక చిన్న చోరీ అన్నారంట. దాన్ని బట్టి లాగుతున్నారండి. దాన్ని పట్టుకుని లాగుతున్నారు కాదు రాంబాబు. ఇండియా టుడే ఆయన అడిగిన క్వశ్చన్కి ఆయన ఆన్సర్ ఇచ్చారు అంతే, సింపుల్ గా. ఆయన కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి 4-5 వేసుకుని వెనకాల వేసుకున్న బ్యాక్గ్రౌండ్ అలా ఇట్లా లేదు. ఆయన మామూలుగా నడుచుకుంటా వస్తుంటే, ఏంటి సార్ చెప్పండి దీని గురించి, జగన్ గారు ఇలా అన్నారు, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అని. ఇదే కాదు, త్రిపుర కుండం సంబంధించిన కార్తీక దీపం గురించి కూడా క్వశ్చన్ చేశారు, అది చెప్పాడు. నేషనల్ మీడియా క్వశ్చన్ అడిగితే ఆయన మాత్రం నేను చెప్పానండి, నేను మా జగన్ గారు మాకు ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాడు అంటే అడుక్కునే వాళ్ళ గురించి నేను మాట్లాడండి, నాకు జాబ్ ఉంది, ఇట్లా చెప్పలేడు కదా. ఆయన ఒపీనియన్ ఏమో చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడమని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈయన మాట్లాడడం మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు ఇండియా ఆదేశించాడా? బాబోయ్ నీకు దండవరా, ఎలా ఎవరో ఎమ్మెల్యే మంత్రి. పరకామణి నేను మనం చేస్తున్నా, పరకామణి కొత్త బిల్డింగ్ కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మొత్తానికి కెమెరాలన్నీ మార్చేసి మోడర్న్ టెక్నాలజీతో ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేసినటువంటి సందర్భం. అవునా, మరి ఎందుకు అక్కడ దొంగతనం చేసేసి సీసీ ఫుటేజ్ వస్తే ప్రభుత్వ ఖజానాను దొంగలించేశాడు, ప్రభుత్వ డబ్బుని దొంగలించేశాడు అని కేసు పెట్టకుండా నార్మల్ గా థెఫ్ట్ కేసు ఒకటి పెట్టి చిన్న కేసు, అది పరికరాన్ని కేసు ఒకటి పెట్టేశారు. ఎందుకు పెట్టారు చెప్పదు, నీకు సమాధానం చెప్పదు, నీ ద్వారా చెప్పు సమాధానం. కోట్ల రూపాయలు స్వామివారికి ఇవ్వడం జరిగింది. అలా పోల్చినప్పుడు 14 కోట్లు $9 అంటే 80,000 రూపాయలు కంపేర్ చేసినప్పుడు చిన్న చోరీ జరిగితే 14 కోట్ల రూపాయలు కట్టించామనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అంటే చిన్న చోరీ అంటవా? చిన్న చోరీ ఎలా ఉందిరా, చిన్న చోరీ ఎలా ఉందిరా స్వామి, నాకు అర్థం కాక అడుగుతున్నా. ఒరే దేవుడి డబ్బులు రావి, నువ్వు 14 కోట్లు ఇంత కోట్లు ఇచ్చేస్తే కాదు, నీకు తెలుసా, నీకు అసలు సనాతన ధర్మం గురించి ఏం మాట్లాడుతున్నావు, ఏ కులం నీది, ఏ మతం నీది, ఎక్కడ పుట్టావు నువ్వు, అమ్మటరాంబాబు? దేవుడి డబ్బులు దొంగలించేసి పట్టుబడిపోతే ఎంతమంది దొంగలిస్తున్నారో, ఎవరెవరు దొంగలిస్తున్నారో, 20 ఏళ్ళుగా జూనియర్ గా పనిచేస్తున్న ఆ రవికుమార్ అనే వ్యక్తి ఎన్నిసార్లు దొంగలించుంటాడో. ఒక్కసారి పట్టుబడ్డాడు అంతే. అది చిన్న చోరీ అంటే చిన్న చోరీ తప్పది. ఇష్యూనే మతం గురించి మతాన్ని తీసుకొచ్చావంటావు ఏంటి, సిగ్గులేనదవా? ఇష్యూ మతం గురించి ఎక్కడ, ఇష్యూ పిఠాపురం నియోజకవర్గం గురించి కాదు, అంబట్రాబాబు సంజనా సుకన్య గురించి కాదు, ఇష్యూ ఒక మతం గురించి. వెంకటేశ్వర స్వామి అనే దేవుడు ఒక మతానికి సంబంధించిన దేవుడు. ఆ మతం వస్తుంది అక్కడికి. ఎలా అయ్యావు మంత్రివి, ఎలా అయ్యావు మంత్రివి? మంత్రిగా పనిచేసావు, ఎమ్మెల్యేగా పనిచేసావు, వదిలే కనీసం మనిషిగా బతుకు అంటున్నా. ఆదేశాలు ఇండియా టుడే ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? అంటే ఈ దేశం మొత్తం చంద్రబాబు నాయుడు అధీనంలో ఉంది. వీళ్ళ ప్రకారం మోడీ గారు చంద్రబాబు చెప్తే వినేస్తాడు, మనకి రాహుల్ గాంధీ గారు చంద్రబాబు చెప్తే వినేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు చెప్తే వినేస్తాడు, పక్కన ఉన్న రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు చెప్తే వినేస్తాడు, కేసీఆర్ గారు చంద్రబాబు చెప్తే వినేస్తాడు, కింద ఆయన స్టాలిన్ ఆయన చంద్రబాబు చెప్తే వినేస్తాడు, పక్కన ఆయన పేరెడ్డి సిద్ధరామయ్య ఆయన చంద్రబాబు చెప్తే ఏ పిచ్చిలో బతుకుతున్నావు అమరాబాబు? ఇండియా టుడేకి చంద్రబాబు నాయుడికి చెప్పి ఏం మాట్లాడుతున్నావు, బుర్ర ఉందా? ఇండియా టుడే అడిగిన క్వశ్చన్కి కళ్యాణ్ గారు సమాధానం ఇచ్చారు. ఇండియా టుడే, ఏబీ ఆంధ్రజ్యోతి కాదు, లేకపోతే అదే TV5 కాదు, ఇండియా టుడే. అర్థమైందా? ఎప్పుడైతే తెలుసా అదొక పేపర్ ఉందని మనం మా సాక్షి మాత్రం చదువుతాం కాబట్టి మనకు తెలిసి ఉండదు. ఇండియా టుడే డిప్యూటీ సీఎం జనసేన అధిపతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతున్నా, అసలు నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు? సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు. నేను కొత్తగా చెప్పొస్తా, ఆయన మాటలు ఒకసారి పెట్టి వినండి, మీరు చూస్తే టీవీలో యూట్యూబ్ లో. తప్పేంటి? బాప్టిస్ట్ తీసుకున్నాడు సనాతన ధర్మాన్ని పాటించుకున్న రూల్ ఎక్కడన్నా ఉందా? ఎక్కడుంది రూల్? నాకు చూపించు. ఏ శాస్త్రంలో ఉంది చూపించు. డిబేట్ అడిగినా అంబేద్కర్ స్పేస్కి వస్తూ ఉంటావు కదా, తర్వాత స్పేస్కి వస్తారు రా చూపిస్తా. ఏ శాస్త్రంలో ఒక క్రిస్టియన్ మతస్థుడో ఇస్లాం మతస్థుడో సనాతన ధర్మాన్ని కానీ హిందూ దేవుడు కానీ మొక్కకూడదని రూల్ ఉంది? ఎక్కడ నాకు చూపించు. ఎక్కడా లేదు. ఆగమ శాస్త్రం చదివి సత్య అసలు నేను చెప్పింది కూడా నువ్వు గూగుల్లో ఎదుర్కోవాలి. అది వచ్చో రాదో, ఎవరికన్నా నీ కూతురు చదువుకుంది కాబట్టి తనకు పంపించి ఈ కుర్రాడు ఏమో మాట్లాడి చూడని చెప్పాలి. మనం మనకి రాదు. మనకి వైసీపీ సోషల్ మీడియా చేసే ఎడిట్లు చూసి మనం నమ్మేస్తాం కదా. యూట్యూబ్లోనే అక్కడున్నా ఇక్కడున్నా కదా మాట్లాడుతుందా? బాప్తిజం తీసుకున్నాడు అసలు సనాతన ధర్మాన్ని పాటించకూడదు రూల్ ఎక్కడుంది నాకు చూపించు, నేను చూస్తా. ఎవరైనా సనాతన ధర్మాన్ని పాటించవచ్చు. చాలా మంది ఇస్కాన్ టెంపుల్లో క్రైస్తవులు కృష్ణుడి సిద్ధాంతాలు నచ్చి కృష్ణుడి గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళేమి హిందువులు కాదు, వాళ్ళు క్రిస్టియన్లే. వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు క్రిస్టియన్స్. కానీ కృష్ణుడి తత్వం వాళ్ళకి నచ్చింది, కృష్ణుడి ఐడియాలజీ వాళ్ళకి నచ్చింది. వాళ్ళు హరే రామ హరే కృష్ణ అని చెప్పుకుంటా
భగవద్గీత ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళు, కృష్ణుడి సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళు. దానికి మతమే ఉండదు. సనాతన ధర్మం అనేది ధర్మం, మతం కాదు అది. హిందూ మతం అనేది మనకి వాడుక భాషలో వచ్చేసింది. హిందూ ధర్మం, అది ధర్మం. ధర్మం దాని గురించి చదువు ఎప్పుడైనా. ఇప్పుడు నీకు అది లేకపోతే సరే లేకపోతే చాగంటి కూడా ప్రవచనాలు అట్లీస్ట్. అవును, అదేంటి సనాతన ధర్మే సర్వమతాన్ని సమానంగా చూడమని చెప్తుంది. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు మీనింగ్ తెలుసుకో. సనాతన ధర్మమే అన్ని మతాల్ని సమానంగా చూడరా. మతాల్ని కాదు, మనుషుల్ని, జీవరాశుల్ని, పాము, నక్క, పిక్క, కుక్క అన్నిటిని సమానంగా చూడు, మొక్కతో సహా అని సనాతన ధర్మం చెప్తుంది. సనాతన ధర్మం పాటించేవాడు అన్ని మతాల్ని సమానంగా చూడరు అని చెప్తున్నావే. సిగ్గుండి మాట్లాడుతున్నావా అంబటరాంబాబుని అడుగుతున్నా. సిగ్గుండి మాట్లాడుతున్నావా? తెలుసుకుని సావు. సనాతన ధర్మం గురించి మాట్లాడేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. చెమడాలు ఒలిచేస్తాం చెప్తున్నా. హిందూ ధర్మం ఇది. మా నాన్నగారు కమిషన్, అవును, కమిషన్ బోర్డు మెంబర్. వారేదో ఉద్యోగం చేసే కానీ మర్చిపోయారు కానీ మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ బోర్డు మెంబర్. కనిపించే కాల్చేయమని చెప్పి ఆర్డర్ వచ్చినాయి. ఆమె ఎలా చూడదు సార్, మా నాయన దీపారాధన ఇస్తే దానిలో సీరియల్ దాచుకున్నాను. అలాంటి వ్యక్తి, అవును, అలాంటి నాస్తికులు మా నాన్న చెప్పారు. ఆయన వాళ్ళు కట్ చేస్తే ఒకసారి చెప్పండి, మా నాన్న అసలు రామనామస్వామి చూస్తుంది. నీ అంత ఎదవని దరిద్రపు నా కొడుకు నేను ఎక్కడ చూడాలి. ఆ వీడియో ఫుల్ గా చూసావు, చూడండి. ఆ వీడియోలో ఏం చెప్పాడు. మా నాన్న ఒక హేతు అది. మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు. మా నాన్న, మా పెదనాన్న ఇద్దరు. మా నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే ఆ దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. వీళ్ళందరి మీద వారెంట్ లిస్ట్ వచ్చి షూటెడ్ సైట్ ఆర్డర్స్ పెడితే మా నాన్న, మా పెద్దనాన్న అందరూ, ఒక ఆయన మిలిటరీకి వెళ్ళిపోయి, ఒక ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి, తర్వాత ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరారు మా నాన్న. అదే మా నాన్న కమ్యూనిస్ట్ భావాలు ఏం పోగొట్టుకోలేదు, కానీ మెల్లిగా రామభక్తుడు అయిపోయాడు. జీవితకాలం ఆయన బతికున్నంతసేపు ఆయన 2 చెంపలు కొట్టుకుంటాను, నేను తప్పు చేశాను. అది అంబటరాంబాబు, సిగ్గుమానం పెట్టారా నీకు? సిగ్గుమానం పెట్టారా? కడుపు కన్నమే కదా అంటున్నావు. అంత బ్లేటెంట్గా ఫేక్ నెట్ స్ప్రెడ్ చేస్తావా? మంత్రివేనా నువ్వు? మనిషివా నువ్వు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి పుట్టావా నువ్వు అంటున్నా. సిగ్గుమానం లేదా నీకు? రీసెర్చ్ చేయవా? మీడియా ముందుకు వచ్చే ముందు మీ వైసీపీ వాళ్ళు ఏది పెడితే కరెక్ట్ అని నమ్మేస్తావా? కరుడు కట్టిన కమ్యూనిస్ట్గా ఉన్న వ్యక్తి చిరంజీవి గారు చెప్పినందువల్ల హనుమంతుని పట్టుకుని జీవితం చివరి దాకా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మి దేవుడిని పూజ చేశాడు. మరి అదే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మరి అదే కదా చిరంజీవి గారు చెప్తున్నారు. సిగ్గుమానం లేదు. కడుపు కన్నం తింటారో పెంట తింటారో తెలిసి సావదు. నచ్చింది రాసేయండి నా కొడకలారా, మీరు నచ్చింది చెప్పండి రా మీరు. అవును, కాంట్రడిక్షన్ కరెక్ట్. కాంట్రవర్సీ అన్నాడు అనుకున్నా గత ప్రెస్ మీట్లో అన్నట్టు. కాంట్రడిక్షన్ కాదు అది, క్లారిటీ. కమ్యూనిస్టు, కరుడు కట్టిన కమ్యూనిస్టు వాదిగా ఉన్న చిరంజీవి గారి నాన్న, చిరంజీవి గారు చెప్పడంతో హనుమంతుల వారి భక్తులయ్యి చివరి రోజు వరకు, ఆయన జీవితపు చివరి రోజు వరకు శ్రీరామచంద్రమూర్తిని, ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉండిపోవడంలో భాగంగా వాళ్ళ ఇంటి దేవుడు కూడా ఆంజనేయ స్వామి అయిపోయాడు. అందుకే రామ్ చరణ్, చిరంజీవి, శివశంకర్ వరప్రసాద్ కాదు, చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఎందుకో చెప్పారు? ఆంజనేయ స్వామి భక్తులు కాబట్టి, ఆంజనేయ స్వామిని పూజిస్తారు కాబట్టి. నీకు సిగ్గుమానం లేదు. ఫస్ట్ ఆయన సిద్ధాంతం ఉంది, నీకు సిగ్గుమానం లేదు. ఎక్కడికి అన్నందినట్లు ఈ వీడియోని నువ్వు చూస్తే సిగ్గు తెచ్చుకో. ఫేక్ నెరేటివ్ స్ప్రెడ్ చేయకు. చెప్పులతో కొట్టేస్తారు జనాలు, చెప్తున్నా. చెప్పు తీసుకుని కొడతారు. ఫేక్ నెరేటివ్ స్ప్రెడ్ చేయకు. వాస్తవం తెలుసుకుని మాట్లాడు. నేను కూడా జగన్ మీద, వ్యక్తిగతంగా నేను కూడా జగన్ మీద ఫేక్ నెరేటివ్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశాను అనుకో, ఉచ్చాబోయించేస్తాను. కొడకలలో చెప్తాను, ఉచ్చాబోయిస్తాను. దయచేసి వద్దు, ఫేక్ నెరేటివ్స్ వద్దు. వాస్తవాలు మాట్లాడండి, క్రిటిసైజ్ చేయండి. వాస్తవాలు మాట్లాడి క్రిటిసైజ్ చేయి, అబద్ధాలు చెప్పి కాదు. చిన్న చోరీ అది కంపేర్ చేసినప్పుడు దాన్ని పట్టుకుని ఎంత రాజానం చేస్తారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు అర్థం కాలేదు అంటే మతాన్ని అర్థం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరగడంలో బోధ జరగడం వచ్చేసి హిందువులందరినీ కూడా వాళ్ళు ఓటేమని అడిగేటువంటి ఒక తత్వంతో, నీచమైన తత్వంతో మీరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది అంబటరాంబాబు నీకు ఓపెన్ ఛాలెంజ్. అంబటరాంబాబు నీకు ఓపెన్ ఛాలెంజ్. మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా ద్వారంపూడి చంద్రశేఖర్, అసలు ఫస్ట్ ఆయన ఏమన్నాడు సార్? మీరు రాబోయే రోజులు ఇంకా మహా అయితే ఎలక్షన్ 140 రోజులు ఉంది. ఈ 140 రోజుల తర్వాత మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవడో తేలిపోయే రోజు. 140 రోజుల తర్వాత కంపల్సరీగా తప్పకుండా మనకి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి ఉండాలి నా కోరిక. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అక్కడ ఉంటే మనం ఎంత బలంగా ఉండొచ్చు అందే వేదిక ముందు పాస్టర్ పెద్ద అందరికీ తెలుసు. నెక్స్ట్ వెంకట శంకర నారాయణ, ఇది వినవు సార్?
మామూలుగా దేవుని మొక్కే వాళ్ళు నేను బాగుండాలా, లేకపోతే నా తమ్ముడు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకుంటారు. కానీ ఆ యేసు ప్రభువును కొలిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంఘం, సమాజం బాగుండాలని కోరుకుంటారు. ఒకడేమో క్రైస్తవుడే ముఖ్యమంత్రిగా ఉండాలంటాడు, ఇంకొకడేమో హిందూ దేవుళ్ళని పూజ చేసేవాళ్ళు, హిందువులు అనలా దేవుళ్ళని పూజ చేసేవాళ్ళు మేము మాత్రం బాగుండాలనుకుంటాం, క్రైస్తవ దేవుడిని పూజ చేసేవాళ్ళు సమాజం మొత్తం బాగుంటుందంట. ఏ చెప్పుతో కొట్టాలి? ఎలక్షన్స్తో 140 రోజులు ఉంది ముందు అనగా మీరు క్రిస్టియన్ అపీస్మెంట్ కోసం ఏం మీరు మాట్లాడే మాటలు? క్రైస్తవ ముఖ్యమంత్రి ఉండాలా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరిగ్గా అంబటరాంబాబు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా హిందూ ముఖ్యమంత్రి ఉండాలని అన్నాడా? కొలగజ్జి మతపిచ్చి మీకురా ఉన్నది. మీరా దరిద్రం నా కొడుకులు, మీరా శని నా కొడుకులు, మీరా ఈ రాష్ట్రానికి దరిద్రం, మీరా లోఫర్గాళ్ళు, మీరు మతాన్ని తీసుకొచ్చారా, మీరా తిరుమల తిరుపతి దేవస్థానం భ్రష్టు పట్టించింది మీ దరిద్రం నా కొడుకులు రా. పవన్ కళ్యాణ్ గారు కాదురా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో కూడా హిందువులందరూ ఏకమైపోయి నాకు ఓట్లు వేసేయండి నన్ను అడగడు. హిందువులు ఏకం కండి అంటాడంతే. అందరూ కలిసిపోయి నన్ను గెలిపించండి, మీ భుజాల మీద నన్ను మోయండి అని అండవు. అలా అండో మీ ఎమ్మెల్యేలు అంటారు మీరు చూసారు వీడియోలు. కాబట్టి అంబటరాంబాబు కొంచెం సిగ్గు తెచ్చుకో. ప్రజలు చొప్పు తీసుకుని కొట్టేశారు, చొప్పు తీసుకుని పెట్టేలు కొట్టారు. సిగ్గు తెచ్చుకుని సావండి ఎప్పటికైనా. నేను తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇప్పటిదాకా చూస్తుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. పరకామణి కేసు గురించి కూడా చెప్పాను, వైఎస్ఆర్సీపీ కౌంటర్ కూడా చేశాను. ఎస్, జై జనసేన, జై హింద్.